శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు బ్రాహ్మణ ద్వితీయ వివాహాలకి సంబంధించినటువంటి ప్రొఫైల్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ద్వితీయ వివాహం డైవోర్స్ అయి ఉండొచ్చు, విడోడ్ అయి ఉండొచ్చు అండి. వారికి సంబంధించినటువంటి వివరాలు మనం కొన్ని చదువుతాము. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. ముందుగా ద్వితీయ వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయిల వివరాలు చూద్దాము. అబ్బాయి పేరు రాజేష్, 29/6/1978లో పుట్టాడండి. 11:05 రాత్రిపూట పుట్టాడు. బాపట్లలో పుట్టాడు. 6000 నియోగులండి. కాశ్యప గోత్రము, పుష్యమి నక్షత్రం, 3వ పాదము, 5'4" ఎత్తుంటాడండి. అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు. ఆర్ఈసీ వరంగల్ నుంచి, ఎంబీఏ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి చేశాడండి. అబ్బాయికి 40 lakhs per annum అండి ఇన్కమ్ వచ్చేది. డైరెక్టర్గా ఉన్నాడు ఒక కంపెనీకి. ఈ అబ్బాయికి వివాహం 2004లో జరిగిందండి. వాళ్ళిద్దరు కూడా లీగల్గా డైవోర్స్ 2012లో తీసుకున్నారు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు వరప్రసాద్, 1/3/1978లో పుట్టాడండి. 5:40 ఉదయం పూట పుట్టాడు. వైజాగ్లో పుట్టాడు. వైదికి వెన్నాళ్ళండి. హరిత గోత్రము, విశాఖ నక్షత్రం, 3వ పాదము, 5'11" ఎత్తుంటాడండి. అబ్బాయి ఎంసీఏ చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యూఎస్ఏలో ఉంటున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు శ్రవణ్ కుమార్, 11/5/1985లో పుట్టాడండి. 4:45 మధ్యాహ్నం పూట పుట్టాడు. వరంగల్లో పుట్టాడు. వైదికి తెలంగాణ నుండి. ఆత్రేయ సగోత్రము, శ్రవణ నక్షత్రం, 4వ పాదము, 5'4" ఎత్తుంటాడండి. అబ్బాయి బీకామ్ ఎంబీఏ చేశాడు. అబ్బాయి ఫార్మా కంపెనీకి పనిచేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి ద్వితీయ వివాహానికి సంబంధించి అబ్బాయిల వివరాలు చూసాం కదండి. అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ.com. అమ్మాయి పేరు శిరీష, 16/10/1978లో పుట్టిందండి. 11:26 ఉదయం పూట పుట్టింది. సికింద్రాబాద్లో పుట్టింది. వీళ్ళు ద్రావిళ్ళండి, కోనసీమ ద్రావిళ్ళు. వాధుల సగోత్రము, రేవతి నక్షత్రం, 4వ పాదము, 5'3" ఎత్తుంటుందండి. అమ్మాయి ఎంబీఏ ఐసీఎస్ చేసింది. అమ్మాయి బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తుంది. ఈ అమ్మాయికి వివాహం ఫిబ్రవరి 2003లో వివాహం అయిందండి. లీగల్గా వెంటనే భర్త చనిపోయారు. ఈ అమ్మాయికి ఒక పాప ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు అపర్ణ, 4/2/1979లో పుట్టిందండి. 9:45 ఉదయం పూట పుట్టింది. కాకినాడలో పుట్టిందండి. వీళ్ళు 6000 నియోగులు. భరద్వాజ సగోత్రము, భరణి నక్షత్రం, 3వ పాదము, 5'3" ఎత్తుంటుందండి. అమ్మాయి బీటెక్ ఎంఎస్ చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యూఎస్ఏలో పనిచేస్తుంది. ఈ అమ్మాయి డైవర్సీ అండి. ఈ అమ్మాయికి వివాహం 2005లో అయింది. వీరిద్దరూ కూడా సపరేట్గా 2011 నుంచి ఉంటున్నారు. లీగల్లీ డైవర్స్ కూడా వీళ్ళకి 2011లో వచ్చింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు పద్మజ, 23/5/1974లో పుట్టిందండి. 9:19 రాత్రిపూట పుట్టింది. విజయనగరంలో పుట్టింది. వీళ్ళు వైదికులండి. కౌశిక సగోత్రము, మృగశిర నక్షత్రము, 5'4" ఎత్తుంటుందండి. అమ్మాయి ఎంసీఏ చేసింది. అమ్మాయి గ్రీన్ కార్డ్ హోల్డర్. అమ్మాయి వివాహం 2006లో వివాహం చేసుకుందండి. డైవోర్స్ లీగల్గా 2010లో వచ్చింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. ఇక్కడ బ్రాహ్మణ కులంలో ద్వితీయ వివాహానికి సంబంధించి వాళ్ళు లీగల్గా డైవోర్సీ అయి ఉండొచ్చు, విడోడ్ అయి ఉండొచ్చు. వారికి సంబంధించినటువంటి వివరాలు చూసాం కదండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. స్వస్తి.